అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి 12 సంవత్సరాల యొక్క శత్రువు దొరికాడండి. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో జూన్ 6, 7, 8 తేదీలలో ఒక అద్భుతం జరగబోతుందండి. ఒక సంఘటన జరగబోతుంది. అది మీరు కలలో కూడా ఊహించి ఉండరండి. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు 12 సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ మిథున రాశి వారి వెంట పడుతున్నారండి. మరి వారు వెంట పడడానికి గల కారణం ఏంటో కూడా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీడియో యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే కనుక రహస్య స్వభావులు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అందరితో అన్ని విషయాలు కూడా చేసుకోవడం అనేది వీరికి నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావులని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే వీరి విషయాలను ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతరుల వ్యక్తులకు సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా గోప్యంగా ఉంచుతారండి. అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూసుకున్నట్టయితే అంటే వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోరు. కానీ ఇతరుల గురించి ఏం మాత్రం కూడా ఒక్క విషయం కూడా తెలిసినా కానీ దానిని నలుగురికి చెప్తూ ఉంటారు. నలుగురికి తెలియజేయాలని ఆతృత పడుతూ ఉంటారనమాట. 4 మాటలు జోడించి కూడా చెప్తుంటారు. కానీ ఈ మిథున రాశి వారు అయితే అటువంటి స్వభావాలైతే కలవారు కాదండి. వీరి సొంత విషయాలపై ఇతరులకు చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా చాలా సీక్రెట్గా దాచిపెడతారు. అలాగే మిథున రాశి వారు చాలా తెలివైన వారండి. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో ఎంత నిజం ఉందా లేదా అనేవి తేలికగా గ్రహించగలుగుతారు కూడా. ఈ మిథున రాశి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే భూమి, వాహన, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపార బాగా కలిసి వస్తాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వీరి అవకాశాలు కూడా ఉంటాయండి. భూములు ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులు అవ్వడం ఖాయమండి. వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధానంగా మీకు జీవితంలో కొన్ని ఒడిదొడుకులు అయితే సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. కొద్దిగా ఉద్యోగపరంగా నిజాయితీగా ఉంటారు. కొన్ని సందర్భాలలో మీరు తప్పులు చేసే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరండి. ఏ మాత్రం కూడా నీతిని, నిజాయితీని వదిలిపెట్టుకోరు. సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు. వీరు ఏ సిద్ధాంతానికైతే కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. వీరి జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది. అలానే వీరి జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుందండి. ధనం అధికంగా ఉంటుంది, పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకోబోతున్నారండి. అంటే మీరు ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, మీ వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ యొక్క కోరుకునే వ్యక్తులు కావచ్చండి. అంటే మీ చుట్టాల వలలో మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా కావచ్చండి. అయినప్పటికీ కూడా వారిని మీరు గుర్తించలేకపోతున్నారు. మీ పక్కనే ఉంటారు కానీ మీకు తెలియదన్నమాట. ఎందుకంటే ఈ మిథున రాశి వారి యొక్క మంచి స్వభావాలు కాబట్టి ఇతరుల వ్యక్తులకు అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారండి. కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. వీరి ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి చూసి ఓర్వలేకపోతున్నారు. అంటే వీరు ఎదుగుతుంటే చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతారు. ఎలాగైనా సరే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలోని 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు
సంఘటన ద్వారా, ఒక సందర్భం ద్వారా తెలుసుకోబోతున్నారు. అలాంటి అవకాశం కనిపిస్తుంది. వారు ఎవరో తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. వారితో బంధాలను తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధానంగానైతే మీరు వారి ప్రేమతో ఉండండి. అయినా కానీ వారు పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదండి. ఇక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు షేర్ చేసుకోకూడదండి. ఒకవేళ మీరు చేసారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారి మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా కూడా వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మనం గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మిథున రాశి వారు ఈ తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలోని మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారని, మీకు మీ సమస్యలకు మీరే క్లియర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీ జీవితాన్ని మీరుగా నాశనం చేసుకున్న వారే అవుతారు. ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా జూన్ 6, 7, 8 తేదీలలో మీ జీవితానికి సంబంధించిన సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక అద్భుతం జరగబోతుంది. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అదృం కావడానికి ఒక పెద్ద సంఘటన అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సందర్భం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా. అంటే ఎవరి దగ్గర అయితే మీరు నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని తెలియజేయడం చేస్తారు. మీకు తెలుస్తుంది కూడా. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ 2 తేదీలలో ఒక సందర్భం ద్వారా అర్థం చేసుకునే అవకాశం మీకు కనిపిస్తుంది. అయితే అలాగే ఆ ఇద్దరి ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది కూడా. అయినప్పటికీ కూడా వారి మూలంగా అయితే మీరు మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. వారి మూలంగా మీకు మంచి రోజులు అయితే మొదలవ్వబోతున్నాయి. మనం ఎంత వెయిట్ చేసినా కానీ కొంతమంది మాట్లాడాలని, మనసుతో ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించుకోవాలని కొంతమంది ప్రయత్నం అంటారండి. అంటే అటువంటి వ్యక్తులు మిథున రాశి వారి జీవితంలో ఇద్దరి ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారండి. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది. కొన్ని సార్లు మనం లైఫ్ ట్రెండ్ పాయింట్ అని వినే ఉంటాం. అలా అది మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పు గల కారణం ఆ ఇద్దరి ఆడ మనుషులు, ఒక మగ మనిషి. వారితో మీ స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారండి. ఒకవేళ వారితో మీరు స్నేహం చేస్తే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని మంచి మలుపు తీసుకొస్తాయి. మీ వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు తెలియజేస్తారండి. వినియోగదారులు అయితే ఏ విధంగా అయితే ఆకట్టుకోవాలని కూడా మీకు బాగా సూచిస్తారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి. ఇంటర్వ్యూలకు ఏ విధంగా అయితే అటెంప్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూలు ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరి ఆడ మనుషుల, ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే కలిసి కట్టుగా ఒకేసారి ఈ ముగ్గురు మనుషులు, ఇద్దరి ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధమే లేదు. ఒకరు విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మరొకరు మీరు పరిచయం చోటకు ఉంటారు, లేదా మీ వ్యాపారం చోటకు ఉంటారు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం వ్యక్తులు కూడా కావచ్చు, స్నేహితుల ద్వారా కూడా మీ జీవితంలోనికి రావచ్చు. ఏ విధంగానైనా సరే ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారండి. కానీ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు. వారి సహాయం, సలహాలు మీకు తోడుగా ఉంటాయి. మీ జీవితంలో సక్సెస్ను మీరు సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరి జాతకం ప్రకారం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా కూడా దొరుకుతారని మరో 2 రోజుల్లో మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందండి. ఆ సంఘటన ద్వారానే మీకు పూర్తిగా తెలియజేయడం అయితే అవుతుంది. అంటే మీకు మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది. ఈ విధానంగా
ఈ 2 తేదీలు అనేటివి ఈ సమయంలో మీకు జాతకం ప్రకారంగా మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. అలానే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు కూడా దాన ధర్మాలు కూడా చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం అండి. గోమాతను మీరు ఆరాధిస్తే కనుక సకల దేవతలను మీరు ఆరాధించిన వాళ్ళు అవుతారు. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందబడతారు. అనాథాశ్రమంలో ఉన్న వారికి, అనాథ పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం కూడా చేయండి. వారి తాలూకు కూడా కొన్ని పుణ్య ఫలితం మీకు భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగే మిథున రాశి వారికి జూన్ నెల, ఈ జూన్ మాసంలో ఒక చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా అనేది లభించబోతుంది. అపార ధనవంతులు అయ్యబోతున్నారండి. వెంటనే ఈ వీడియోని చూడండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం భరిస్తుంది. ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వివరంగా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిథున రాశి వారు అందరూ కలుపుగల స్వభావం కలిగి ఉంటారండి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటాం, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాగే మరికొంతమంది ఏమో ఎప్పుడైనా సరే వారి మంచి స్థితిలో ఉన్న వారితోనే స్నేహం చేయగలుగుతారు. అంటే దీనస్థితిలో ఉన్న వారికి స్నేహం చేయడు. కానీ ఈ మిథున రాశి వ్యక్తులు మాత్రం ఆ విధంగా కాదండి. ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహం కొనసాగిస్తారండి. వారిని గౌరవిస్తారు కూడా. ఎవరని కూడా అవమానించడం, అవహేళన చేసి మాట్లాడడం, చిన్న చూపు చూడడం వీళ్ళకి అసలు నచ్చదు కూడా. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వారిని వీళ్ళకు నచ్చదు. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ మిథున రాశి వ్యక్తులండి. అలాగే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలనుకుంటారో దాన్ని సాధించే వరకు కూడా ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు. అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ మిథున రాశి వారికి ఎక్కువగా మనకు కనిపించదు అనమాట. ఇతరులకు చేయి అందించే వరకు ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి మోసం చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి. అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వారికి నిరాశకు లోనై ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరండి. అంటే ఒకరు తప్పు చేశారు కదా, మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా, వారిని ఎంత మంచి స్థితిలోకి వచ్చినా కూడా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే ఆలోచన వీరికి ఉండదండి. అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజా అభిప్రాయాలు కూడా పొందుకుంటారు. అంటే వీరికి ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులు అవుతుంటారండి. అందరినీ స్నేహితులుగా, బంధువులుగా భావిస్తూ ఉంటారు కూడా. కాబట్టి వీరిని ప్రేమించే వాళ్ళు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ఈ రాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా ఉంటారండి. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన కలవారిగా ఉంటారు. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షితులు అవుతుంటారు. అయితే వీరికి ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, కొంతమంది శత్రువులు ఉన్నారండి. మీకు ఎరుగుదల చూసి ఓర్వలేక అనేక రకాలుగా కుట్రలు పండి మళ్ళీ మిమ్మల్ని కిందకు తొక్కే ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తుంటాయి అంటే మీరు ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అయితే మీకు ఎదుగుదలని ఆపేస్తుందండి. దానికి గల కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పవచ్చు. కుట్రలు, కుతంత్రాలు చేయవచ్చు. లేకపోతే వారే అసూయతో, కుళ్ళుతో ఉండటం మూలంగా కూడా మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం మూలంగా అది ఒక నరదిష్టిగా మారి, నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా మీకు తెచ్చిపెట్టవచ్చండి. కాబట్టి ఎప్పుడు కూడా మిథున రాశి వారు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండాలండి. అందరితో కూడా కలిసిపోయే మనస్తత్వం మంచిదే, కానీ అయినప్పటికీ కూడా ఎవరితో ఎటువంటి వారు తెలుసుకొని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారి భరోసాగా ఉండి అంటే సూరిటీ సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా డబ్బులు సహాయం చేసి మాట ఇచ్చే అయ్యాక మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్నో రకాలుగా శ్రమను పడుతున్నారు. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు మీ సహాయాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. అలాగే వీరికి కీడు కూడా తలబెడుతూ ఉంటారు.
అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు మీరు చాలా అవమానాలు పడ్డారు కూడా. ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయడం పరిస్థితి కూడా మీకు వచ్చిందండి. మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు కూడా. అయినప్పటికీ కూడా మిథున రాశి వారు భగవంతుడిపైన విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేండి. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలను కూడా అదే విధంగా కొనసాగిస్తూ వస్తారు. అయితే వారిని మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారండి. మీ జీవితంలో శుభ ఫలితాలైతే ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ జూన్ మాసంలో మీరు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు ఈ చిన్న పని చేశారు అంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అంటే ఏకాదశి రోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేశారు అంటే కనుక మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు అండి. వేప చెట్టు మహిమ గురించి మనందరికీ కూడా తెలుసు. ఎన్నో పురాణాల కథలు కూడా విన్నాము. ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం కూడా. రావి చెట్టుని ఏమో విష్ణుమూర్తిగా, వేప చెట్టునేమో లక్ష్మీదేవిగా భావించి మన వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటాం. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది. వేప చెట్టుని ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు చూస్తుంటారు. అయితే వేప చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే మిథున రాశి వారు పౌర్ణిమ రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజున కానీ వేప చెట్టులో వెళ్ళి ఈ పరిహారం చేసేయడానికి అంటే కనుక చాలండి, మీకు అద్భుతాలు అయితే జరుగుతాయి. మీ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని ఆ రోజు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమతో చల్లండి. ఈ విధంగా ఒక చిన్న చెంబెడు నీళ్లు తీసుకొని వేప చెట్టు దగ్గర మొదట్లో పోయండి. అలా పోసిన తర్వాత తడిచినటువంటి మట్టి ఏదైతే ఉందో దానిని మీ యొక్క నుదుటిన బొట్టుగా ధరించండి. ఆ విధానంగా కనుక చేసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఓం లక్ష్మీదేవి నమః, ఓం లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. చాలండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. బాధని కానీ, సమస్యని కానీ, అప్పులు ఏవైనా సరే అండి, ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా మీ జీవితంలో ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి కూడా విముక్తి కలగాలని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలన్నిటి గురించి కూడా చెప్పుకోండి. మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక చేసి నేతి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం లేదా సాయంత్రం సమయంలో వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా కూడా పొందుకుంటారు. ఎందుకంటే ఆ రోజున 33 కోట్ల దేవతలు భూమిపైన సంచరిస్తుంటారు కాబట్టి. ఇక మిథున రాశి వారి యొక్క జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి. కాబట్టి ఈ విధానంగా జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజున చేయండి. శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారండి. అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవినికి మాత్రం ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. మరెన్నో శుభ ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఆర్థికంగా పురోగతి సాధించుకోగలుగుతారు. మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి మేరకు కూడా దాన ధర్మాలు చేయండి. ఈ విధానంగా చేయడం వల్ల కూడా అపారమైన పుణ్య సంపద మీకు పొందుకుంటారండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నిటి కూడా ఈ విముక్తి లభిస్తుంది. ప్రతి సమస్యకు కూడా మీరే చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. కాబట్టి చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.